ఉచిత విద్య, వైద్యమే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తున్నామని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ చౌక్ లో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించారు. అనంతరం కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలంటే వసతులు లేవని, ప్రైవేట్ స్కూళ్లలో చదివించాలంటే ఫీజులు కట్టే పరిస్థితి లేదని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సూది ఉంటే దూది లేదని, ప్రైవేట్ ఆసుపత్రికి పోతే దోపిడీ జరుగుతుందని ఎద్దేవా చేశారు. ఆడవాళ్ల గురించి ఆలోచించే పార్టీ ఉండాలని తెలంగాణ రక్షణ సేనను స్థాపించుకున్నామని కవిత అన్నారు. తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ నాయకులు పేగుబంధం తెంచుకున్నారని, అందుకే టీఆర్ఎస్ పార్టీ వచ్చిందని కవిత అన్నారు. అడుగుపెట్టినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. ఒక్కసారి గట్టిగా మీ చెప్పట్ల ద్వారా, మీ కేరింతల ద్వారా శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారికి ఈ సిరిసిల్ల గడ్డ పైన, ఈ ఉద్యమాల గడ్డ పైన ఈ జెండా ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంటామని, సిరిసిల్లకు అండగా ఉంటామని, చేనేత కార్మికులకు అండగా ఉంటామని, విద్యకు వైద్యానికి